Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. మణిద్వీప వర్ణనము. చందన పంకము కర్పూరము కుంకుమలతో ఆ జనని స్తనములు అలంకృతములై ఉన్నవి. విచిత్రములు అద్భుతములైన ఆమె భుజస్కందములు శంఖము వలె సౌందర్యముతో అలరారుచున్నవి. దానిమ్మ గింజలతో సమానమై స్వచ్ఛమగు దంతపంక్తితో ఆ దేవి శోభిల్లుచున్నది. అమూల్య రత్నములతో పొదిగిన ముకుటమును మస్తకమున ధరించి ఆమె సౌందర్యమునకే అది మెరుగులు దిద్దుచున్నది. దేవి యొక్క ముఖకమలమునందు ముంగురులు వ్యాపించినవి. వాటి మీద మత్తెక్కిన భ్రమరములు అలవోకగా తిరుగాడుచున్నవి. కళంకరహితుడైన చంద్రుని వలె ఆ దేవి ముఖమండలము స్వచ్ఛముగా ఉన్నది. గంగాజల తరంగముల వంటి చక్కటి నాభితో ఆమె అలరారుచున్నది. మణులతో పొదిగిన ఉంగరము ఆ దేవి వ్రేలుకు కొత్త శోభను అమర్చుచున్నది. కమలదళాకృతిని ధరించిన 3 నేత్రములతో ఆ దేవి అతిశయ మనోహరముగా దర్శనమొసగుచున్నది. మెరుగుపెట్టి స్వచ్ఛమొనరించిన మహారాగములు పద్మరాగములతో సమానమైన ఆమె కాంతి మహోజ్వలమై తనరారుచున్నది. రత్న నిర్మిత కింకిణులతో కంకణములతో ఆ దేవి విచిత్ర శోభలొలికించుచున్నది. మణుల ముత్యాల సరులయందున్న సహజ లావణ్య శోభ ఆమె చరణముల నుండి ఉత్పన్నమైనది. రత్నమయ విశాలములైన వ్రేళ్ల ప్రభా సమూహములతో ఆ దేవి కరకమలములు శోభిల్లుచున్నవి. ఆమె రవికపై పొదిగిన వివిధ రత్నముల కాంతులు ఆ ప్రదేశములన్నంతటను వ్యాపించుచున్నవి. మల్లెల పరిమళముల చేత ఆ దేవి కొప్పు సొబగులీనుచున్నది. కొప్పు ముడియందు ధరించిన మల్లెదండ మీద భ్రమరములు వ్రాలి జుమ్మని శబ్దము చేయుచు భగవతి భువనేశ్వరి ముఖమును చుట్టుముట్టుచున్నవి. గుండ్రని దృఢమైన ఉన్నతమై అతిశయించిన ఉరోజభారము చేత భగవతి శివాదేవి కొంత అలసిపోయినట్లుగా కనిపించుచున్నది. ఆమె 4 భుజములు పాశ అంకుశ వర అభయముద్రలతో సుశోభితములై ఉన్నవి. ఆ దేవి సకల శృంగారములతో సంపన్నయ్యై అత్యంత సుకుమారమైన వ్రేళ్లను కలిగి సకల సౌందర్యములకు ఆధారభూతయ్యై సర్వస్వమై నిష్కపటమైన కరుణామూర్తి అయి ఒప్పారుచున్నది. భగవతి స్వయముగా తన మధుర స్వరముతో వీణాస్వరమును తుష్యమొనరించుచున్నది. ఆమె కోటాను కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించి ఉన్నది. అనేక సఖియలు దాసీజనములు దేవతా స్త్రీలు సమస్త దేవ సమూహములు భగవతి భువనేశ్వరిని 4 వైపులా పరివేష్టించి ఆసీనులై ఉన్నారు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో ఆ దేవి కూడి ఉన్నది. లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ ఇవి మూర్తిమంతములై భగవతి చెంత విరాజిల్లుచుండును. జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ ఈ 9 పీఠశక్తులు భగవతి పరాంబిక సేవయందు సదా నిమగ్నులై ఉందురు. శంఖనిధి పద్మనిధి అను ఈ నిధులు భగవతి పార్శ్వభాగములందు విద్యమానములై ఉండును. నవరత్నవహ కాంచనస్రవ సప్తధాతువహ అను పేర్లు గల నదులు పైన చెప్పిన నిధుల నుండి వెలువడును. రాజేంద్ర, ఈ నదులన్నీయును సుధాసింధువునందు కలియును. ఈ విధముగా విశేష శక్తిశాలినియగు ఆ భగవతి భువనేశ్వరి మహానుభావుడగు భువనేశ్వరుని వామాంకమున విరాజిల్లుచుండును. ఆమె సాంగత్యము వలననే భువనేశ్వరునకు సర్వేశ్వరుడగు యోగ్యత ప్రాప్తించును. దీనిని గురించి వేరుగా ఆలోచించవలసిన అవసరము లేదు. రాజా, ఇప్పుడు ఈ చింతామణి గృహ పరిమాణమును వినుము. ఇది మిగుల విశాలమైన భవనము. 1000 యోజనముల పొడవును వెడల్పును కలిగి ఉండును. దీని ఉత్తర భాగమున మిక్కిలి పొడవైన ప్రాకారము కలదు. తూర్పునందలి ప్రాకారము కంటే ఉత్తర దిశ అందుగల ప్రాకారము క్రమముగా 2 అధికముగా కలదని చెప్పుదురు.
భగవతి యొక్క ఈ మణిద్వీపము భూమి మీద కాకుండా అంతరిక్షలోకమునందు శోభిల్లుచున్నది. ప్రళయకాలమునందు ఇది నశించదు, సృష్టికాలమునందు ఆవిర్భవించదు. కానీ కార్యమునకు తగినట్లు వస్త్రము వలె నిరంతరము దీని యందు సంకోచ వ్యాకోచములు కలుగుచుండును. ప్రాకారములన్నింటి యొక్క శోభ ఆ చింతామణి గృహపరిధి అందే వెలసిల్లును. ఆ భవ్య భవనము భగవతి మహామాయ విరాజమానురాలగు స్థలముగా చెప్పుదురు. రాజా, ప్రతి బ్రహ్మాండమునందు గల ఉపాసకులు దేవలోక, నాగలోక, మనుష్యాది ఇతర లోకములందున్న శ్రీదేవి భక్తులందరూ ఇచ్చటకు వచ్చి చేరుదురు. దేవీ క్షేత్రమునందుండి ఆ దేవి ఉపాసనయందు తత్పరులై ప్రాణములు విడిచెదరు. వీరందరూ దేవీ మహోత్సవములు జరుగు స్థలములకు వెళ్ళెదరు. అచ్చట ఘృతకుల్య, దుగ్ధకుల్య, దధికుల్య, మధుస్రవ, అమృతవహ, ద్రాక్షారసవహ, జంబూరసవహ, ఆమ్రేక్షురసవహ మొదలగు వేల కొలది శ్రేష్టములైన నదులు ప్రవహించుచుండును. అచ్చట మనోరథ రూపములగు పండ్లతో కూడిన అనేక వృక్షములు, దిగుడు బావులు కూడా ఉన్నాయి. ఇవి అన్నీయు యథేచ్ఛగా పానమునరించుటకు యోగ్యమైన జలములను ప్రసాదించును. ఇందులో ఏమాత్రమును కొరత లేదు. మణిద్వీపమునందు రోగము చేత ఎవ్వరి శరీరమును కృశించదు. ఎప్పుడునూ వృద్ధాప్యము తన ప్రభావమును చూపజాలదు. ఆ దివ్యధామము చింత, మాత్సర్య, కామ, క్రోధరహితమైనది. అచ్చటనున్న వారందరూ యవ్వన సంపన్నులు. తమ భార్యలతో కూడి వేల కొలది సూర్యుల వలె తేజస్సంపన్నులై ఉంటారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.